మనము దీన్ని ఒక ప్రేమైక్య చర్చా వేదిక అని పిలుస్తున్నాం. కాబట్టి వర్గాల వారీగా ఎవరు ఇక్కడ ఉండకండి దయచేసి. ఈ ఒరిజినల్ ఇంటెంట్ అయితే మొదటి నుంచి అనుకున్నది ఏంటి అంటే, ఇక్కడ ఇరుపక్షాల నుంచి కూడా వచ్చేటటువంటి మీ ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయాలి, లేకపోతే సబ్జెక్ట్కి సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు ముందుకెళ్ళి లేకపోతే దూరంగా లైవ్లో చూస్తూ మీకు సపోర్ట్ చేయండి. ఇక్కడ కూర్చోటానికి ఎవరికి కూడా చాలా తక్కువ మందికి మాత్రమే అరేంజ్మెంట్స్ జరిగాయి. కాబట్టి దయచేసి ఒకసారి ప్రోగ్రామ్ అయిన తర్వాత, ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి ఆ డోర్ క్లోజ్ చేస్తాము. దయచేసి మీరు అన్యదా భావించకండి. ముందు నుంచి అనుకున్న మాటలు కాబట్టి దయచేసి మీరు మీ ప్లేసెస్కి వెళ్ళి అక్కడి నుంచే లైవ్లో చూడండి. దయచేసి ఆ విధంగా చేస్తే కనుక ఇది ప్రేమైక్య చర్చా వేదిక, ప్రేమైక్య చర్చా వేదికగానే ఉంటుంది. దయచేసి ఒకవేళ వెనక ఉన్న ఆ 2 టేబుల్స్ నిండితే చాలు, ఇంకెవరు ఉండకండి. ఓకేనండి? ఇస్ ఇట్ లౌడ్ అండ్ క్లియర్? ఒక 3 లేకపోతే 4 ఉండండి, అంతకుమించి ఎక్కువ ఉండకండి. సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ అస్ టు. లైవ్లో చూస్తున్న వాళ్ళకి కూడా స్వాగతం తెలియజేస్తున్నాము. ముందుగా ఈ చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి పెద్దలుగా ఉన్నవారు, గౌరవనీయులుగా ఉన్నవారు, ఎవరైతే అతిథులుగా ఎవరైతే పిలిచారో వాళ్ళు కొన్ని గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తెలియజేసిన తర్వాత మనం అసలు కార్యక్రమంలోకి వెళ్తాం. గ్రీటింగ్స్కి ముందుగా ప్రార్థన జరిగింది, పాటలు పాడారు. కాబట్టి లైవ్లో ఉన్న వారికి, ముఖ్యంగా ఎక్కువ మంది లైవ్లో ఉన్న వారికి మాత్రమే ఇప్పుడు అడ్రస్ చేస్తాం. ఎందుకంటే ఈ హాల్లో కూర్చోవటానికి మనం ఏమీ సదుపాయాలు క్రియేట్ చేయలేదు. కాబట్టి లైవ్లో నుంచి చూస్తున్న వాళ్ళకే ఈ అడ్రస్సింగ్ అనేది జరుగుతుంది. దయచేసి అది గుర్తుంచుకోండి. ఎవరు బాధపడకండి, మా గురించి ఎవరు మాట్లాడలేదే, మమ్మల్ని ఎవరు అడ్రస్ చేయలేదే, అలాంటి ఆలోచించకండి. ఇది ప్రైమరీగా లైవ్లో చూస్తున్న వారికి మాత్రమే అడ్రస్ చేస్తూ ఉండేటటువంటిది. అలాగే లైవ్లో చూస్తున్న వారికి ఇంకొక చిన్న గమనిక ఏంటంటే, స్క్రీన్స్ మీద మీకు 2 నంబర్స్ కనిపిస్తాయి, 2 వాట్సాప్ నెంబర్స్ కనిపిస్తాయి. ఆ 2 వాట్సాప్ నెంబర్స్కి మీరు మీకున్న ప్రశ్నలు, క్వశ్చన్స్, ముఖ్యంగా ఈ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలు రాసి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఆ చేసిన ప్రశ్నలను పెద్దలు తీసుకుని వాటిల్లో సెన్సిబుల్గా ఉన్న ప్రశ్నలను వాళ్ళు అడుగుతారు. అడిగినప్పుడు సబ్జెక్ట్ ఎక్కువగా ప్రజల ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. వాట్సాప్ నెంబర్స్, 2 వాట్సాప్ నెంబర్స్ మీకు కనిపిస్తాయి. ఆ రెండిట్లో ఏ నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా కానీ ఆ ప్రశ్నలు తీసుకోబడతాయి. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళీ నేను అనౌన్స్ చేస్తాను ఈ విషయము. ముందుకెళ్ళే కొద్దీ ఈ విషయాన్ని మళ్ళీ అనౌన్స్ చేస్తాను. అయితే ఈ చర్చ కార్యక్రమం ఎలా నడుస్తుంది అన్న నియమ నిబంధనలు తరువాత, ఒకసారి గ్రీటింగ్స్ అయిపోయిన తర్వాత మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా మన మధ్యలో ఉన్నటువంటి కిరణ్ పాల్ గారు క్లుప్తంగా 5 నిమిషాలకు మించకుండా గ్రీటింగ్స్ తెలియజేస్తారు. చూడండి, కొంచెం దయచేసి ఇక్కడ చాలా తక్కువ మంది ఉండడానికి ప్రయత్నం చేయండి.